హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో నాకు చాలామంది డౌట్ అడిగిండ్రు ఏంటంటే, చాలామంది ఎస్ఎస్సి మార్క్స్ బార్డర్లో వస్తున్నాయి అన్న, మేము రన్నింగ్ స్టార్ట్ చేయాలా చేయకూడదా, మా మార్క్స్ బార్డర్లో వస్తున్నాయి, మేము క్వాలిఫై అవుతామో అవ్వమో తెలియదని చాలామంది మెసేజ్ చేసిండ్రు. ఆల్రెడీ నేను కట్ ఆఫ్ పీఈటీ పిఎస్టీది కట్ ఆఫ్ వీడియో చేసిన ఆల్రెడీ. ఆ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వస్తున్నారో ఆ వీడియో చూడండి. ఆ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు 100% సేఫ్ అన్నట్టు. ఈరోజేమో ఎస్ఎస్సి పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ 2025 తెలంగాణది చూద్దాం. ఇది ఏ డేటా ప్రకారం అంటే ఆర్డబ్ల్యూఏ ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్, ఎస్ఎస్సి టాప్ ఇన్స్టిట్యూట్. అన్ని వాళ్ళ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ 100%, అంటే వాళ్ళ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ 90 to 95% అక్యురసీ ఉంటుంది వాళ్ళ కట్ ఆఫ్ ప్రిడిక్షన్. ఎవరికైతే తెలియదో వాళ్ళకు చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఆర్డబ్ల్యూఏ గురించి మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. సో వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు. వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళు అన్ని స్టేట్స్వి కట్ ఆఫ్ చెప్పిండ్రు. పీఈటీ పిఎస్టీది అన్ని స్టేట్స్వి కట్ ఆఫ్ చెప్పిండ్రు. సో నేను ఇంకా మన వాళ్ళకి చాలామందికి తెలియదుగా, సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నా. ఇది మ్యాక్సిమం అక్యురసీ ఉంటుంది, 90 to 95% అక్యురసీ ఉంటుంది ఈ కట్ ఆఫ్. నేను చెప్తున్నా, మీరు ఫైనల్ కట్ ఆఫ్ మ్యాచ్ చేసి అయినా చూడండి. +or-3 అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇదే అక్యురసీ ఉంటుంది లాస్ట్ వరకు. మరి చూడండి, ఈ రేంజ్లో ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు 100% రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి, ఏం డౌట్ లేకుండా. ఓకే, ఎందుకంటే వీళ్ళంతా చాలా అనలైజ్ చేసి చేస్తారు, డైరెక్ట్ చేయరు. ర్యాంక్ మిత్ర డాటా తీసుకుంటారు. ఇంక వీళ్ళు ఎట్లా కట్ ఆఫ్ చేస్తారంటే, వీళ్ళ యాక్యురసీ ఇంత చాలామంది ఇప్పుడు అడుగుతారు. వీళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుంది, వీళ్ళ యాక్యురసీ ఎందుకు ఇంత హై ఉంటుందంటే వీళ్ళేమో ర్యాంక్ మిత్ర డాటా తీసుకుంటారు, ర్యాంక్ మిత్ర డాటాని కలెక్ట్ చేసి 1:8 రేషియోలో చేసి అంత కట్ ఆఫ్ తీస్తారు. అందుకే వీళ్ళది యాక్యురసీ హై ఉంటుంది. సో ఈరోజు మనం తెలంగాణది పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ చూద్దాం. ఓకే, ఈ రేంజ్లో ఎవరికైతే వస్తున్నారో మీరు ఇంకా సేఫ్గా ఏం భయపడకుండా మీరు ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఈ రేంజ్లో ఇంకా ఎవ్వరి మాట వినకండి. ఇదే మీరు లాస్ట్కి ఇంకా మీరు మళ్ళీ బాధపడతారు. ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. సో లెట్ స్టార్ట్. తెలంగాణ జనరల్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉండి 31 మార్క్స్ వస్తే మీరు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు. తెలంగాణ జనరల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉండి వాళ్ళకి 31 మార్క్స్ వస్తున్నాయంటే వాళ్ళు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు. తెలంగాణ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 37 మార్క్స్ వస్తే వాళ్ళు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు. తెలంగాణ ఈడబ్ల్యూఎస్ 37 మార్క్స్ వస్తే వాళ్ళు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు. చాలామంది నాకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మెసేజ్ చేసిండ్రు. సో చూసుకోండి, మీ 37 మార్క్స్ కైనా పైన వస్తున్నాయి అనుకో మీరు మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు, పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జనరల్ డిస్టిక్ ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉండి 71 మార్క్స్ వస్తే 71 to 72 మార్క్స్ మధ్యలో వస్తే మీరు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జనరల్ ఎస్సీ క్యాండిడేట్స్ అయి ఉండి 61 మార్క్స్ వస్తే మీరు 61 to 62 మార్క్స్ మధ్యలో వస్తే మీరు పీఈటీ పిఎస్టీకి క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జనరల్ డిస్టిక్ ఎస్టీ వాళ్ళు అయి ఉండి 90 to 91 మార్క్స్ మధ్యలో వస్తే మీరు క్వాలిఫై అవుతారు, మీరు పీఈటీ పిఎస్టీ స్టార్ట్ చేసేసేయండి. జనరల్ యూఆర్ కేటగిరీ అయి ఉండి మీకు 72 to 73 మార్క్స్ మధ్యలో వస్తే మీరు పీఈటీ పిఎస్టీ క్వాలిఫై అవుతారు, రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి, ఏం డౌట్ లేకుండా. నెక్స్ట్ తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఇవన్నీ జనరల్ క్యాండిడేట్స్. ఈ తెలంగాణ జనరల్ క్యాండిడేట్స్ అయిపోయింది. ఓకే, తెలంగాణ జనరల్ క్యాండిడేట్స్ ఏంది, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలంగాణ జనరల్ క్యాండిడేట్స్వి అన్నీ అయిపోయినాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, ఇవి చూసుకోండి మీరు. ఇంకా యూఆర్ అన్రిజర్వ్డ్ కూడా. చాలామంది నాకు డౌట్ అడిగింది అంటే, పోయినసారి మనం కట్ ఆఫ్ చేసినాం, కానీ పోయినసారి మనం నక్సల్ ఏరియాస్వి కట్ ఆఫ్ చేయలేదు. సో ఈరోజు నక్సల్ ఏరియా వాళ్ళు కూడా గుడ్ న్యూస్, మీకు నక్సల్ ఏరియా కట్ ఆఫ్ కూడా తెలుసుకోండి. ఓకే, తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 37 to 38 మార్క్స్ మధ్యలో రావాలి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయి ఉండి 37 to 38 మార్క్స్ మధ్యలో రావాలి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ అయి ఉండి ఓబీసీ కేటగిరీలో ఉంటే 65 to 66 మార్క్స్ మధ్యలో రావాలి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ ఓబీసీ కేటగిరీలో ఉంటే 65 to 66 మార్క్స్ మధ్యలో రావాలి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ ఎస్సీ కేటగిరీ ఉంటే 47 to 48 మార్క్స్ మధ్యలో రావాలి, మీరు క్వాలిఫై అవుతారు పీఈటీ పిఎస్టీకి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ ఎస్టీ కేటగిరీ అయి ఉంటే 76 to 77 మధ్యలో రావాలి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ ఎస్టీ కేటగిరీ
76 to 77 మార్క్స్ మధ్యలో రావాలి, గుర్తుపెట్టుకోండి, మీరు క్వాలిఫై అవుతారు. తెలంగాణ నక్సల్ క్యాండిడేట్స్ యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, తెలంగాణ నక్సల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండి మీకు 66 to 67 మార్క్స్ మధ్యలో రావాలి. 66 to 67 మార్క్స్ మధ్యలో వస్తే మీరు క్వాలిఫై అవుతారు యూఆర్ క్యాండిడేట్స్ తెలంగాణ నక్సల్. సో చూసుకోండి, మీకు ఈ రేంజ్లో వస్తున్నాయో మీరు క్వాలిఫై అవుతారు. మీరు ఈ రేంజ్లో వస్తే మీకు క్వాలిఫై అవుతారు. ఈ రేంజ్ కన్నా ఇంకా ఫైనల్ది చెప్పలేము, కానీ పీఈటీ పిఎస్టీది అయితే మీరు క్వాలిఫై వస్తారు. ఫైనల్ సెలెక్షన్ కట్ ఆఫ్ చెప్పలేము, కానీ ఈ రేంజ్లో వస్తే మీది పీఈటీ పిఎస్టీ క్వాలిఫై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. +or -3 అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటుంది. ఇది వాళ్ళు నేను చెప్పింది కాదు, ఇది RWA కట్ ఆఫ్ నేను చూపిస్తున్నా. ఓన్లీ నేను చెప్పిన కట్ ఆఫ్ కాదు, నేను ప్రిపేర్ చేసిన కట్ ఆఫ్ కాదు. వాళ్ళు ర్యాంక్ మిత్ర డాటాని తీసుకొని 1:8 రేషియో తీసుకొని చేస్తారు. సో యాక్యురసీ ఉంటుంది. +or-3 అటు ఇటు అవ్వచ్చు. ఓకే, ఈ రేంజ్లోనే ఉంటుంది. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చింది, చాలా టఫ్ వచ్చింది పేపర్. చాలామంది ఇప్పుడు డౌట్ అడుగుతారు, ఇంత తక్కువ పోతుందా కట్ ఆఫ్ అంటే తక్కువ కాదు, ఇది మోడరేట్ కట్ ఆఫ్. ఎందుకంటే ఈసారి పేపర్ టఫ్ వచ్చింది, పోయినసారి లాగా లేదు. పోయినసారి 130, 140 స్కోర్ చేసే క్యాండిడేట్స్ ఇప్పుడు 100 దాటడానికి కూడా కష్టం అవుతుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్కి అడగండి, ఎవరైతే రెగ్యులర్గా 130, 140 or 120 స్కోర్ చేసే స్టూడెంట్స్కి 100 పోయినసారి 2024లో ఎవరైతే 130, 140 అట్లా స్కోర్ చేసిండ్రో ఇప్పుడు ఈసారి 100, 105 అట్లా అవుతుంది. సో చాలా వాళ్ళకి అంత తక్కువ వస్తే కట్ ఆఫ్ 100% తగ్గుతుంది. ఓకే, ఈ రేంజ్లోనే ఉంటుంది. ఇంకా పోస్టులు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా అఫీషియల్ నోటీస్ తొందరగా వస్తుంది. పోస్ట్ 100% ఇంక్రీజ్ అవుతుంది పోస్ట్ కూడా. సో మీరు ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పోస్టులు ఎట్లా ఉంటాయో తెలియదు. సో ఈ ఇయరే ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఈ రేంజ్లో ఒక +or-3 ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళు ఇంకా 100% స్టార్ట్ చేసేసేయండి రన్నింగ్. ఇంకా ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కూడా సేమ్ ఇలానే చెయ్యమంటే నేను చేస్తా. సో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కావాలో ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ డే ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ వస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.